హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కేవలం 4 మామిడికాయలతో నిల్వ ఉండే పక్కా కొలతలతో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా 4 ముదురు మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. పచ్చడి పాడవకుండా ఉండాలంటే తడి అస్సలు ఉండకూడదు. ముక్కల్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని కాసేపు ఆరనివ్వండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని మనం కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని లెక్క చూసుకుంటూ ఎన్ని కప్పులు అయినాయో చూసుకొని వేసుకోవాలి. 4 మామిడికాయలకి నాకు 4 కప్పుల మామిడికాయ ముక్కలు అయినాయి. 4 కప్పుల మామిడికాయలకి 1 కప్పు కారం పొడి వేసుకున్నాను. 3/4 కప్పు సాల్ట్ వేసుకున్నాను. ఒక గుప్పెడు మెంతులు కూడా వేసుకున్నాను. ఒక అరకప్పు ఆవాల్ని గ్రైండ్ చేసి పొడి వేసుకున్నాను. ఈ పొడులన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, ఈ విధంగా ముక్కకి బాగా మనం వేసిన పొడులన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక అరకప్పు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని అందులో బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పచ్చడికి మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి. మామిడికాయ ముక్కలకి నేను పెంకు లేకుండా పెట్టుకున్నానండి. ఎందుకంటే నాకు తొందరగా ఊరి తినటానికి తొందరగా పనికొస్తుందని చెప్పి నేను టెంక పెట్టలేదు. కావాలంటే మీరు టెంకతో సహా కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 లీటర్ వరకు వేరుశనగ నూనె వేసుకున్నాను. మీరు వేరుశనగ నూనె ఇష్టం లేకపోతే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. పచ్చడికి నూనె ఎప్పుడు పైకి తేలుతూ ఉండాలండి. అప్పుడే అది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. నూనె పోసాక అంతా ఒకసారి కలిపి ఒక గాజు సీసాలోకి లేదా మీ జాడీలోకైనా తీసుకొని భద్రపరచుకోండి. దీన్ని వెంటనే తినేయకూడదండి. 3 రోజుల పాటు కదపకుండా పక్కన పెట్టేసుకోవాలి. తప్పకుండా 3 రోజుల పాటు అట్లనే మూత పెట్టేసేసి కలపకుండా పక్కన పెట్టేసుకోవాలి. 3 రోజుల తర్వాత చూడండి, నూనె అంతా పైకి తేలి ముక్క బాగా ఊరి ఎంత బాగుందో. ఇలా బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని, సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవాలి. మన అమ్మమ్మలు తాతమ్మల కాలం నుండి ఆవకాయ పెట్టడం ఒక పెద్ద పండగలా సాగుతుంది కదా. సరైన ముహూర్తం చూసి మామిడి ముక్కల్ని కొలతలతో కలపడం ఒక అద్భుతమైన కళ అండి. చాలామంది పచ్చడి ఆరోగ్యానికి మంచిది కాదు అంటుంటారు కదా, కానీ పరిమితంగా తింటే ఇందులో ఉన్న ఆవపిండి, మెంతులు మన జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఆధునిక వంటకాలు ఎన్ని వచ్చినా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని తింటే వచ్చే తృప్తి ఎందులోనూ ఉండదు కదా. మన తెలుగువారి దగ్గర ఆవకాయలో ఎన్నో రకాలు ఉన్నాయి. బెల్లం ఆవకాయ, మాగాయ తొక్కు పచ్చడి, మరియు అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ ఆవకాయ పచ్చడి. మరి మీరు మొదలెట్టారా పచ్చడి పెట్టడం? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.